హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు బిట్ కాయిన్ గురించి మాట్లాడుకుందాం. క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దాదాపుగా కాయిన్స్ అన్నీ ఒక 10,000 కాయిన్స్ ఉంటాయంట. వాటిలలో క్రిప్టో 60% ఆక్యుపై చేసింది. నా వర్క్షాప్ అటెండ్ అయిన చాలామందిలో బిట్ కాయిన్లో బాగా లాస్ అయిపోయారు. ప్రతి 10 మందిలో 8 మంది బిట్ కాయిన్లో లాస్ అయిపోతున్నారు. అసలు ఈ బిట్ కాయిన్ అంటే ఏమిటి, దానికి ఇండియాలో లీగాలిటీ ఉందా లేదా, దాంట్లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఆ మోసాలు జరగకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి అనేది ఇవాళ A to Z డిస్కస్ చేద్దాం. ఇన్ని రోజులు నేను దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేయలే. ఎందుకు చేయలేదంటే ఈ మిడిల్ క్లాస్ పర్సన్స్ని ఇందులోకి తీసుకెళ్తే చాలా ప్రాబ్లం అవుతుందేమో, మనం గైడ్ చేసి మిస్గైడ్ చేస్తామేమో అని నేను అనుకుంటే వాళ్ళు ఇంకొక దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళి మోసపోతున్నారు. సో ఒక అవేర్నెస్ ఇవ్వకపోతే ఇంకా మన దాకా రాని వాళ్ళు కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ కూడా ఒక అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో చివరి వరకు చూడండి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్నా, ఒకవేళ చేస్తే ఎంత పర్సంటేజ్ చేయాలి ఇన్వెస్ట్మెంట్, తర్వాత దీన్ని ఎలా చేయాలి, దీని జెన్యూనిటీ ఏంటి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీరు ఇందులో తెలుసుకోబోతున్నారు. బిట్ కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. బ్లాక్ చైన్ సాఫ్ట్వేర్ ఆధారితంగా ఇది పనిచేస్తుంది. దీని మీద ఏ గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు. ఎగ్జాంపుల్కి మొన్న నోట్ల రద్దు అన్నారు. మన దగ్గర నోట్ల రద్దు చేయడం వల్ల మన దగ్గర ఆల్రెడీ ఉన్న కొన్ని నోట్లు పనికి రాకుండా అయిపోయినాయి. ఈ బ్యాంక్లో డిపాజిట్ చేసి కొత్తవి తెచ్చుకున్నాం. కానీ బిట్ కాయిన్ని ఇలా నోట్ల రద్దులోనో ఇంకోలానో ఏ గవర్నమెంట్ ఆపదు. బ్యాంకులకు కంట్రోల్ లేకుండా, గవర్నమెంట్కి కంట్రోల్ లేకుండా ఉండే ఒక కాయిన్. ఒక బిట్ కాయిన్ వాల్యూ $1,17,000 ఉంది దాదాపుగా. ఇండియాలో బిట్ కాయిన్ ట్రేడింగ్ అనేది లీగలా, ఇల్లీగలా? 2022లో ఇండియన్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. బిట్ కాయిన్ ట్రేడింగ్ని అయితే బ్యాన్ చేయాల. దీని మీద ఇన్వెస్ట్మెంట్, మీరు ఆల్రెడీ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ ఇన్వెస్ట్మెంట్ మీద 30% ట్యాక్స్ వేస్తున్నారు. 1% TDS కూడా కట్ చేస్తున్నారు. అంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు, ఇండియాలో బిట్ కాయిన్ బ్యాన్ అని గవర్నమెంట్ ఎక్కడా చెప్పలేదు. మీరు ట్రేడింగ్ చేసుకుంటున్నారా, చేసుకోండి, దాని మీద ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ మీద మాత్రం మేము ట్యాక్స్ వేస్తాము అంటే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ ఒప్పుకున్నట్టే. ఎక్కడ కూడా బిట్ కాయిన్ని బ్యాన్ చేసాము అని ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ చెప్పలా, మీరు పెట్టొద్దు అని ఎక్కడ చెప్పలా. కానీ ఇండియాలో బిట్ కాయిన్తో ట్రేడింగ్ చేయొచ్చు, కానీ బిట్ కాయిన్ని వాడి ఏమీ కొనే పరిస్థితిలో ఇండియా లేదు. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, ఆ రెస్టారెంట్లో తినేసిన తర్వాత నా దగ్గర బిట్ కాయిన్ పేమెంట్ చేస్తానంటే తీసుకునేంత యాక్సెసిబిలిటీ ఇంకా ఇండియాలో రాలా. బట్ వేరే కంట్రీస్లో బిట్ కాయిన్తోనే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇండియాలో ఇంకా బిట్ కాయిన్తో ట్రాన్సాక్షన్ జరగట్లే. ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఆ ట్రేడింగ్ని నీ వాలెట్లోకి మళ్ళీ మనీ కన్వర్ట్ చేసుకొని నీ బ్యాంకులోకి డబ్బులు తెచ్చుకోవచ్చు. సో ఎవరైనా బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ ఇల్లీగల్ అని ఎవరైనా అనుకుంటే అలాంటిది లేదు బాస్. 2022లో నుంచి దాని మీద ట్యాక్స్ కూడా పడుతుంది. TDS కట్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ బ్యాన్ చేయాల. మిడిల్ క్లాస్ వాళ్ళు బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, తర్వాత మ్యూచువల్ ఫండ్ చేస్తున్నారు, స్టాక్స్ చేస్తున్నారు. దాంతోపాటు మీ పోర్ట్ఫోలియోలో బిట్ కాయిన్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన స్టాక్స్లో కూడా ఎలా పెరుగుతుందో తగ్గుతుందో సేమ్ అలానే బిట్ కాయిన్ కూడా పెరుగుతుందో తగ్గుతుంది. ఒకప్పుడు బిట్ కాయిన్ $1 కూడా లేదు, ఇప్పుడు $1,17,000 పెరిగింది. అంటే దాని డిమాండ్ పెరుగుతుంది. ఫ్యూచర్లో ఈ బిట్ కాయిన్ రేట్ ఇంకా పెరుగుతుంది, దీనికి ఇంకా డిమాండ్ ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్లో దాన్ని కూడా వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ బిట్ కాయిన్ చూసి చాలామంది కొత్త కొత్త సాఫ్ట్వేర్లతో 100 కాయిన్లు ఫ్రీగా ఇచ్చే పరిస్థితులు వచ్చాయి. చాలా కాయిన్స్ వచ్చాయి. క్రిప్టో మొత్తం టర్న్ ఓవర్లో 60% బిట్ కాయినే ఉందంట. ఆ తర్వాత మిగిలిన 40% అన్ని కాయిన్స్. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకటి బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్, లేదా ఇథీరియం అని ఇంకో కాయిన్ ఉంది, దాంట్లో అయినా. ఈ రెండిట్లోనే చేయండి, దేంట్లో పెడితే దాంట్లో చేయొద్దు అనేది క్రిప్టో ఎక్స్పర్ట్ చెప్తున్న సజెషన్. ఐదర్ బిట్ కాయిన్ లేదు సెకండ్ ఆప్షన్కి వెళ్దామంటే ఇథీరియం. ఈ రెండిట్లనే ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్
మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్టార్టింగ్ అయితే 500,000 రూపాయలతోటే స్టార్ట్ చేయండి. నెమ్మదిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోండి. బట్ ఒక్కటేసారి పెద్ద అమౌంట్ తీసుకురావద్దు. ఇంకో కండిషన్, బిట్కాయిన్లో ఇప్పటిదాకా నేను చూసిన వాళ్ళందరూ కూడా అప్పు తీసుకొచ్చి పెడుతున్నారు, బాగా రేటు పెరుగుతుందంట అని, లేకపోతే ఊర్లో ఏదైనా ఆస్తి ఉంటే అమ్మేసి పెడుతున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. మిడిల్ క్లాస్ బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అది కూడా మీ పోర్ట్ఫోలియోలో ఒక ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో పెరిగే ఛాన్స్ ఉంది. అయినా సరే అప్పులు చేసి ఆస్తులు అమ్మి తీసుకొచ్చి ఇందులో పెట్టొద్దు. ఎంత పెట్టాలి బిట్కాయిన్లో అంటే, నీ శాలరీలో 5% లేదా 1% లేదా 2% అంతే, 5% మించొద్దు. అది ఎలా ఉండాలంటే రేపు బిట్కాయిన్ మొత్తం కొలాప్స్ అయిపోయినా సరే నీకు పెద్ద ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇక్కడే చాలా మిస్టేక్ జరుగుతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా లాస్ అయిన వాళ్ళల్లో 50% ఈ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ద్వారానే, ప్లాట్ఫామ్ ద్వారానే బాగా లాస్ అవుతున్నారు. అందుకని ఇండియాలో CoinDCX ఈ యాప్ బాగా పాపులర్. తర్వాత WazirX, జెబ్పే ఇదొకటి బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్కి చాలా ఉపయోగం అవుతుంది. నెక్స్ట్ CoinSwitch, కుబేర్, ఈ 4 యాప్స్లో మీకు KYC ఉంటుందన్నమాట. అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటుంది. మీ యూపీఐ బ్యాంకు కనెక్ట్ చేసుకొని మీరు అమౌంట్ దాంట్లోకి పంపించేసి బిట్కాయిన్ని కొనేయచ్చు. అది మీ వ్యాలెట్లో కనబడుతుంటుంది. మీరు ఎప్పుడైనా ప్రాఫిట్ వచ్చిన తర్వాత దాన్ని బయటకు తీయాలంటే ఆ వ్యాలెట్ నుంచి బై కొడితే మళ్ళీ మన అమౌంట్ వ్యాలెట్కి, యూపీఐకి వస్తుంది. ఇలా ఈ 4 యాప్స్ జెన్యూన్ యాప్స్ అనేది చాలా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. క్రిప్టో కరెన్సీకి లేదా బిట్కాయిన్కి ఫ్యూచర్ ఉందా అంటే, ఫ్యూచర్ అయితే ఇప్పుడు ప్లస్ పాయింట్ చూసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా దీన్ని చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ బిట్కాయిన్ని అమెరికన్ స్టాక్ మార్కెట్లో 2024లో నుంచి ETF లాగా ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ తీసుకొచ్చారు. ఇది డిజిటల్ పేమెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్ కోణం. బట్ స్టాక్ మార్కెట్ లాగా దీంట్లో కూడా ఒడిదుడుకులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్క నెగిటివ్ ప్రచారం జరిగిందంటే టక్కున పడిపోతుంది, కొద్దిగా పాజిటివ్ జరిగిందంటే మళ్ళీ పైకి లేస్తుంది. సో బిట్కాయిన్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరి? ఇందాక నేను చెప్పినట్టు CoinDCX, WazirX, CoinSwitch, కుబేర్ లాంటివి KYC ఉంటుంది, ఆధార్, పాను. దీని నుంచి ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ ఒక సేఫ్ జోన్లో ఉంటుంది. రెండో ఆప్షన్ ఏంటంటే, మీరు వాలెట్ నుంచి అమ్మేటప్పుడు ఎక్స్చేంజ్లో పెడతారు కదా, వాలెట్ నుంచి ఎక్స్చేంజ్లో ఎక్కువసేపు ఉంచకండి. త్వరగా దాన్ని వాలెట్ నుంచి, ఎక్స్చేంజ్ నుంచి వాలెట్లోకి తెచ్చుకోవడం మంచిది అంటారు. మూడోది పాస్వర్డ్, 12 to 24 వర్డ్స్ ఉంటుంది. అది ఈ పాస్వర్డ్ని ఎక్కడన్నా రాసి దాచిపెట్టుకోవాలి. ఈ పాస్వర్డ్ కనుక పోయిందంటే మీరు ఇన్ని రోజులు ఇన్వెస్ట్ చేసిన బిట్కాయిన్ పోయినట్టే. అయితే దీన్ని గూగుల్ డ్రైవ్లోనో, గూగుల్ షీట్లోనో, డాక్యుమెంట్స్లోనో, మొబైల్లోనో దాయకూడదు. ఎందుకంటే ఫోన్ హ్యాక్ అయిందంటే ఆ నెంబర్స్ బిట్కాయిన్కి సంబంధించిన నెంబర్స్ అని చెప్పేసి చాలామందికి అవగాహన ఉందంటే మీ డబ్బులు దొంగిలించడానికి స్కోప్ ఉంది. ఫిజికల్గా రాసింది కూడా మీకు నీ పార్ట్నర్, నీ వైఫో లేకపోతే హస్బెండ్కో తప్పితే ఇంకొకరికి తెలియకూడదు. అది ఎవరి కంట్లో పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ అది కనుక ఎవరికన్నా దొరికిందా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఫోర్త్ స్టెప్, 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ ఉంచుకోండి. ఈ యాప్స్లో ఏది ఎక్కువగా సేఫ్టీ ఉంటుంది? ఫస్ట్ కస్టోడియల్ వ్యాలెట్స్ అంటారు. WazirX, CoinDCX ఇవన్నీ మోడరేట్గా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకి కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోయినా మన డీటెయిల్స్ తోటి వాళ్ళు మన పాస్వర్డ్ రికవరీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మోడరేట్. మన బిట్కాయిన్ కొద్దిగా సేఫ్టీ ఉంటుంది. నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్ అని ఉంటాయి బిట్కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటివి. అంటే ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, ఇది సేఫ్టీ హై ఉంటుంది. కానీ పాస్వర్డ్ 12 వేరాస్ ఫేజ్ ఉంది కదా, ఇది మీ చేతిలోనే ఉంటుంది. అది పోయిందా ఇంకా అది పాస్వర్డ్ రికవరీ చేయడం ఛాన్సే లేదు. అలాగే హార్డ్వేర్ వ్యాలెట్స్ అని ఉంటాయి. ఇవి లీజర్, ట్రేజర్ ఇవన్నమాట. వీటి నుంచి కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా. ఇవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్. ఓకే, ఇది స్ట్రిక్ట్గా ఉంటుంది, వెరీ హై పాస్వర్డ్ సెక్యూరిటీ. ఇది పూర్తిగా మీ బాధ్యతే. మీ దగ్గర ఉన్న ఆ పాస్వర్డ్ పోయిందా ఇక అది రికవరీ చేయడం ఎవరి వల్ల కాదు.
బిట్ కాయిన్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనేటప్పుడు మార్కెట్ రేట్ చూసుకోండి, ఒక జెన్యూన్ యాప్ నుంచి కొనండి. అమ్మేటప్పుడు మినిమం 20-30% ప్రాఫిట్ బుక్ చేయండి. మార్కెట్ పడిపోతుందని కంగారుగా టెలిగ్రామ్లో వాట్సాప్లో ఏదో వచ్చిందని అడావుడితోటి అమ్మేయొద్దు. ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాతే అమ్మాలి. మూడోది, రెగ్యులర్ ట్రేడింగ్ అనేది ఆపేయండి, డైలీ ట్రేడింగ్ ఆపేయండి. లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ లాగానే చేయండి. ఒకరోజు కొనడం, ఒకరోజు అమ్మడం, ఒకరోజు కొనడం, ఒకరోజు అమ్మడం, ఇది ఎప్పటికీ కూడా ప్రాఫిట్ ఇవ్వదు. ఎండ్ ఆఫ్ ది డే లాసే అయిపోతారు. దీనికన్నా లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు బిట్ కాయిన్లో జరుగుతున్న మోసాల గురించి, ముఖ్యంగా ఇండియాలో జరుగుతున్న మోసాల గురించి కొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం, ఎక్కడెక్కడ మోసాలు జరుగుతున్నాయని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్ కాయిన్లో జరుగుతున్న మోసాలు యాప్ నుంచి జరుగుతుంది. యాప్స్లో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనం ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ యాప్ నుంచే మోసం జరుగుతుంది. ఓకే, దీన్ని ముందుగా మనం కనిపెట్టాలి. కాయిన్ డిసిఎక్స్, కాయిన్ స్విచ్, కుబేర్, వజీరెక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ యాప్స్ నుంచి మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, సేమ్ ఇదే పేరుతోటి ఫేక్ యాప్స్ వచ్చాయి. మనం ఇదే ఒరిజినల్ యాప్ అనుకొని అందులో ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఆ అమౌంట్ లాగిన్ అయ్యి మన అమౌంట్ కట్ అయ్యేంత వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆ యాప్ ఓపెన్ కాదు, లేదా మీ ఐడి పాస్వర్డ్ రాంగ్ అంటుంది, మీ పాస్వర్డ్ తప్పు అంటుంది, మన డబ్బులు తీసుకోవడానికి ఇక లేదు, పోయినట్టే. ఎగ్జాంపుల్ చూద్దాం. జెన్యూన్ యాప్ కాయిన్ డిసిఎక్స్ ఉంది అనుకుందాం. ఈ కాయిన్ డిసిఎక్స్ ఎలా ఉంటుందంటే, కాయిన్ డిసిఎక్స్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి పబ్లిషర్ బై నెబిలో టెక్నాలజీస్ అని ఉంటుంది. అదే డూప్లికేట్ ఏముంటుంది, కాయిన్ డిసిఎక్స్ ప్రో లిమిటెడ్, ఇలా పేర్లు వస్తాయి. వీళ్ళ వెబ్సైట్ కూడా ఎలా ఉంటుందో చూడండి. ఒకవేళ వెబ్సైట్లోకి వెళ్దాం అనుకున్నాం, వెబ్సైట్ లింక్ coindcx.com అని ఉంటుంది. అదే ఫేక్ది అనుకోండి, coindcx-fast.in, ఏదో వెనకాల చాలా పేర్లు వస్తుంది, అది ఫేక్. యాప్ స్టోర్లో కూడా చూడాలి, వెరిఫైడ్ సింబల్ ఉంటుంది. జెన్యూన్ది అయితే వెరిఫైడ్ సింబల్ ఉంటుంది. అదే ఫేక్ది అనుకోండి, నాన్ వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉంటుంది మీరు యాప్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే. ఓకే, ఒరిజినల్ దాంట్లో సపోర్ట్ ఎలా ఉంటుందంటే లైవ్ చాట్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది. జెన్యూన్ యాప్లో నో రెస్పాన్స్ ఉంటుంది మీకు. ఫేక్ దాంట్లో గూగుల్ ఫామ్స్ ఇస్తారు మీకు. యాప్ సైజ్ వచ్చేసి ఒరిజినల్ది 65 MB లోపే ఉంటుంది. అదే ఫేక్ది అనుకోండి, బిలో 25 MB ఉందంటే ఫేకే, లేదా 65 MB 80 MB దాటి ఉందంటే అది ఫేకే. యాప్ల్లో కూడా రేటింగ్, ఒకటే రేటింగు, ఒకే రకమైన కామెంట్ ఉందనుకోండి, 1 రేటింగే ఉంది, ఒకే రకమైన కామెంట్లు ఉన్నాయి అంటే అది ఫేక్. ఒరిజినల్ యాప్స్లో 4 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే యాప్ని చూజ్ చేసుకోవాలి. ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే ఇప్పుడు కాయిన్ డిసిఎక్స్ గురించి చెప్పాను నేను. మీకు ఇన్ఫర్మేషన్ కోసమే కాయిన్ డిసిఎక్స్ కానీ ఇంకోటి కానీ నేను ప్రమోట్ చేయట్లా, ఏ యాప్ని ప్రమోట్ చేయట్లా, అవేర్నెస్ మాత్రమే ఇస్తున్నా. మాటవర్స్కి coindcx.comకి వెళ్ళారు, అక్కడి నుంచి యాప్ ఉందనుకోండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇంకొక యాప్కి వెళ్ళారు, సేమ్ కాయిన్ డిసిఎక్స్ ప్రో ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉందనుకోండి, ఆ యాప్లోకి వెళ్ళారు, ఆ యాప్ని డౌన్లోడ్ కొట్టారు. డౌన్లోడ్ కొడితే అది ఏపీకే అని వచ్చిందంటే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవద్దు, అది ఫేక్. ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఏపీకే డౌన్లోడ్ చేసుకోండి అన్నారా, మనం హ్యాక్ చేయడానికి మన మొబైల్ వాళ్ళ చేతిలో పెడుతున్నట్టే. అలాంటి దాని జోలికి పోవద్దు. మీరు ఒక జెన్యూన్ యాప్ వాళ్ళ ఒరిజినల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు, యాప్కి 4 స్టార్ రేటింగ్ ఉంది, ఎంబీ కూడా 65 MB, 20 నుంచి 65 MB మధ్యలో ఉందనుకుందాం. ఓకే, డౌన్లోడ్ అయిన తర్వాత పర్మిషన్స్ ఇస్తారు కదా మనకి, కెమెరా పర్మిషను, కాల్ లిస్టు, ఇవన్నీ అడగదు. అదే ఫేక్ అనుకోండి, మీ కెమెరా అడిగేస్తుంది, మీ మొబైల్ స్టోరేజ్ అడుగుతుంది, మీ ఫొటోస్ అడుగుతుంది, మొత్తం పర్మిషన్స్ అడుగుతుంది. అలా అడుగుతుందంటే అది ఫేక్ యాప్. అంటే మనం ఫేక్ యాప్కి డబ్బులు ఇచ్చేస్తున్నాం. ఫేక్ ఏజెంట్ లాంటి వాడు. ఇన్వెస్ట్మెంట్ చేసేసరిగా, ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మోసాలు ఎలా జరుగుతున్నాయి? సో ముఖ్యంగా చాలా టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ గ్రూపులో చేశాయి. ఈ టెలిగ్రామ్ గ్రూపులో ఏం చేస్తారంటే, మీరు క్రిప్టో కోసం వెతుకుతున్నప్పుడే కొన్ని ఫేక్ కంపెనీస్కి మీ డేటా వెళ్ళిపోద్ది. మీరు ఎప్పుడైతే గూగుల్ సెర్చో లేకపోతే ఇంకొక సెర్చో చేస్తున్నప్పుడే మీరు ఎతుకుతున్నారు క్రిప్టో గురించి, బిట్ కాయిన్ గురించి అని కొంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఇంటర్నల్ లింక్స్ ఏముంటాయో మనకు తెలియదు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కొన్ని టెలిగ్రామ్ గ్రూపుల్లోకి ఇన్వైట్ చేస్తారు. సరే,
క్రిప్టో గురించి అవేర్నెస్ ఇస్తాను అంటున్నాడు కదా, మనం కూడా వెళ్ళిపోతాం. అందులో ఏం చేస్తారంటే, మీ దగ్గర క్రిప్టో ఉందా, నాకు 2 రోజులు ఇవ్వండి, మీకు దాన్ని డబుల్ చేసి ఇస్తా. అంటే మీ దగ్గర ఇప్పుడు ఒక్క బిట్ కాయిన్ ఉంది, ఒక బిట్ కాయిన్ 2 రోజుల్లో 2 బిట్ కాయిన్లు ఇస్తాం, జస్ట్ మాకు ఇచ్చేయండి, మా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, ఈ యాప్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ పెట్టండి, ఇలా అడుగుతారు. ఇలా కనుక అడిగి ఆ తర్వాత వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వరు, అంటే మీ బిట్ కాయిన్ మొత్తం పోయినట్టే. డబ్బు ఎక్కువగా లాస్ అవుతున్న స్కోప్ ఇక్కడే ఉంది. ఎవ్వడు ఎవరిని డబ్బులు చేయలేడు. దయచేసి ఇలాంటి దందాల్లో ఇరుక్కోవద్దు. మీరే సొంతగా మీ యాప్ని రీసెర్చ్ చేయండి, దాంట్లో నెల నెల ఇన్వెస్ట్ చేసుకోండి. అది మార్కెట్ పెరుగుతున్న కొద్ది పెరుగుతుంది, తగ్గుతుంది. వీడెవడో వచ్చి దాన్ని ఎలా డబ్బులు చేసి ఇస్తాడు బాస్? అలా ఎలా నమ్ముతాం? ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోలో బాగా జరుగుతుంది పాంజీ స్కీమ్. మీరు క్రిప్టోలో జాయిన్ అవ్వండి, ఒక 10,000 పెట్టి మీరు లాగిన్ అవ్వండి, మీకు 0.001% కాయిన్స్ ఇస్తాం. మీరు ఒక 10 మందిని తీసుకొస్తే ఇంకో కాయిన్ ఇస్తాం. మీ టీం కనుక 100 అయిందనుకోండి, మీరు 100 మందిని 10,000 చొప్పున జాయిన్ చేశారనుకోండి, మీకు ఇంకో కాయిన్ ఇస్తాం. ఇలా ఇండియాలో ఈ క్రిప్టో పాంజీ స్కీమ్ జరుగుతుంది. ఇది ఇల్లీగల్ బాస్. ఈ క్రిప్టోలో డబ్బు పెరుగుద్దో తగ్గుద్దో మన చేతిలో లేదు. దాని డిమాండ్ని బట్టి, సప్లైని బట్టి పెరుగుతుంది. అలాంటి దానికి నువ్వు ఇంకొక 100 మందిని తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తే వాళ్ళ డబ్బంతా వీడు ఒకవేళ కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తాడో లేకపోతే రాంగ్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడో. ఇప్పటిదాకా 199 కేసులు మొత్తం టీం అందరి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు. దయచేసి ఇలాంటి పాంజీ స్కీముల్లో జాయిన్ అవ్వకండి. నువ్వు డైరెక్ట్గా నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, ఎవరితో సంబంధం లేదు. లాస్ అయితే నువ్వు లాస్ అవుతావు, ప్రాఫిట్ వస్తే నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇంకొక 10 మందిని లాస్ చేయకు. ఒకవేళ జెన్యున్గా ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాడా, నువ్వు ఎలా ఏ యాప్ నుంచి చేసుకున్నావు అది చెప్పు. అంతేగాని నువ్వురా ఇంకో 10 మందిని తీసుకురా, ఇంకొక 20 మందిని తీసుకురా, అందరం కలిసి దీంట్లో పెడదాం, ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. అది ఇండియాలో బ్యాన్. నెక్స్ట్ స్కామ్ వచ్చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది సెలబ్రిటీస్ ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు, ఇంత ప్రాఫిట్ తీసుకున్నట్టు ఫేక్ వీడియోస్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్కి కంగనా రనౌత్ 2018లో తనే ఒక క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేస్తున్నట్టు, అది డీప్గా జూమ్ చేస్తే కానీ ఆమె లిప్ సింక్ తెలియట్లా. ఇలాంటి ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా ఫేక్ వీడియోస్ తోటి ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది చూసి తొందరపడద్దు. ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి, ఈ వీడియోలు చూసి తొందరపడద్దు. ఇలాంటి దాంట్లో శిల్పా శెట్టి భర్త ఇతను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక 1000 కోట్ల స్కామ్ జరిగినట్టు ఒక ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా దయచేసి ఇలాంటి వాటిలో తొందరపడద్దు. అలా అని చెప్పి ఇండియాలో మనీ జరగలేదా, మనీ గెయిన్ చేయలేదా అంటే, దాదాపుగా సెలబ్రిటీస్లో అమితాబ్ బచ్చన్ స్టార్టింగ్లో క్రిప్టో యాప్కి సంబంధించిన డెవలప్మెంట్లో పెట్టాడు. 100 రూపాయలు పెడితే 2500 రేట్లు ప్రాఫిట్ వచ్చింది. అది ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నవాజుద్దీన్ సిద్దికి ఇతను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసి నేను ప్రాఫిట్ గెయిన్ చేశానని. ఓకే, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్లో ప్రాఫిట్ గెయిన్ చేసిన వాళ్ళు ఒక 5% నుంచి 10% ఉంటారు. అది జెన్యూన్గా చేసిన వాళ్ళు. మిగిలిన 90% లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇవే. ఒకవేళ ఆల్రెడీ లాస్ అయిపోతే, భవిష్యత్తులో ఏదన్నా ప్రాబ్లం అయితే, యాప్ ద్వారానో ఇంకోటో ఇన్వెస్ట్మెంటో ప్రాబ్లం అయితే ఏం చేయాలి? ఇండియాలో కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఏ యాప్లో ఇన్వెస్ట్ చేశారు, ఎలా ఇన్వెస్ట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఈ మొత్తం స్క్రీన్ షాట్స్, వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సైబర్ క్రైమ్ వెబ్సైట్లో లాగిన్ అయిపోయి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్ అనే దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని నింపి మీ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మీరు ఏ బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ పెట్టారో ఆ బ్యాంకులో కంప్లైంట్ రేజ్ చేయండి. నా డబ్బులు ఇంత అయింది, ఇంత పోయింది, దీన్ని ఛాన్స్ ఉంటే బ్లాక్ చేయడానికి చూడండి అని చెప్పండి. మీ బ్యాంకు నుంచి అదర్ అమౌంట్ ఏమన్నా కట్ అవ్వకుండా వాళ్ళు దాన్ని కట్టడి చేయడానికి, ఆపడానికి స్కోప్ ఉంటుంది. ఇమీడియట్గా బ్యాంకుకి కూడా ఇన్ఫార్మ్ చేయాలి. లేదంటే ఆల్రెడీ ఒక యూపీఐ ఐడి ఇచ్చారు కదా, దాని నుంచి ఆటోపే లాగా మొత్తం గుంజేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలర్ట్ చేయాలి బ్యాంకుని. ఒకవేళ మీ యాప్లోనే ఫ్రాడ్ జరిగింది అనుకోండి, యాప్కి కంప్లైంట్ రేజ్ చేయొచ్చు, మెయిల్ పెట్టవచ్చు. కస్టమర్ సపోర్ట్ ఉంటుంది 24/7. దాని నుంచి కూడా మీరు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ యాప్ నుంచి కాకుండా బయట మోసపోయారు,
సో మీరు ఇందాక సైబర్ క్రైమ్ వెబ్సైట్లో రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ని తీసుకెళ్ళి మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ రేజ్ చేయొచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. రిపోర్ట్ ఉంటే దాన్ని ఇంకా త్వరగా వీళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. సో ఓవరాల్గా ముగింపు చూద్దాం. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడం రాంగ్ ఏం కాదు. మన శాలరీలో 5% దాటకుండా ఇన్వెస్ట్ చేసుకోండి. ఆస్తులు అమ్మేసి అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయొద్దు. జెన్యూన్ యాప్లో ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ రేపు ఏమన్నా మోసం జరిగితే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి, పోలీసులు కూడా దాన్ని ఎంక్వైరీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. యాప్స్ ఇండియా నుంచి కాకుండా బయట వేరే కంట్రీస్ నుంచి వస్తున్న యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని రికవరీ చేయడం చాలా కష్టం అవుతుంది. కేవైసీ డీటెయిల్స్ ఎలాంటి ఫేక్ యాప్లో అప్లోడ్ చేయకండి. ఇలా మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లాగా అయితే ఉంచుకోవచ్చు, నష్టమేం లేదు. సో దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి.